సార్ అసలు డయాబెటిక్ పేషెంట్స్కి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి స్టంట్ వేసే ముందు వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు సార్ మీరు? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. డయాబెటిక్ పేషెంట్స్కి స్టెంట్ ఆపరేషన్ చేసే ముందు ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే బీపీ కంట్రోల్లో ఉందా, షుగర్ కంట్రోల్లో ఉందా, ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నాయా, బ్లడ్ కౌంట్లో అంటే డబ్ల్యూబీసీ కౌంట్ ఎక్కువగా ఉందా, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, ప్లేట్లెట్ కౌంట్ ఎలా ఉంది, అలాగే క్రియాటినిన్ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బ్లడ్ గ్రూప్ ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేయాలి. ఇవన్నీ నార్మల్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ స్టెంట్ ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. స్టెంట్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ప్రికాషన్స్ అనేవి సేమ్, మెడిసిన్స్ అనేవి తప్పనిసరిగా మెడిసిన్స్ వాడాలి. ముఖ్యంగా బ్లడ్ థిన్నర్స్ అంటారు, లేదా యాంటీ ప్లేట్లెట్స్ అంటారు, అలాగే స్టాటిన్స్ కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్ని ఇవి కంపల్సరీగా వాడాలి. కొంతమంది క్వశ్చన్స్ చేస్తారు, మనం స్టెంట్ వేసాం కదా సార్, మనం మళ్ళీ ఈ స్టాటిన్స్ లేదా కొలెస్ట్రాల్ తగ్గే మెడిసిన్స్ బ్లడ్ థిన్నర్స్ వాడాల్సిన అవసరం ఉందా, స్టెంట్ వేసాం క్లియర్ అయిపోయింది మళ్ళీ ఎందుకు వాడాలంటే మళ్ళీ న్యూ బ్లాక్స్ రాకుండా స్టెంట్ వేసిన దగ్గర కానీ వేరే చోట కానీ న్యూ బ్లాక్స్ రాకుండా మళ్ళీ దాన్ని మెయింటెనెన్స్ అనమాట. ఇప్పుడు ఒక మెషిన్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ఒక కార్ ఉంది, ఒక 4 వీలర్ తీసుకున్నాము, 5 years అలాగే రన్ చేయలేము కదా. ఎవ్రీ 6 monthsకో 1 year ఒకసారి సర్వీసింగ్ చేసి ఎక్కడైనా పార్ట్స్లో డస్ట్ కానీ ఏదైనా ఉంటే క్లీన్ చేసి మళ్ళీ దాన్ని రీయూజ్ చేసి ఏదైనా ఆయిల్ తక్కువ ఉంటే ఆయిల్ చేయడం ఇలా రీప్లేస్ చేస్తూ ఉంటాం. సేమ్ ఈ మెడిసిన్స్ అనేవి ఒక మెయింటెనెన్స్ లాంటివి. స్టెంట్ వేసిన తర్వాత మళ్ళీ న్యూ బ్లాక్స్ రాకుండా ఇంటర్నల్గా అలవాట్లు మానుతూనే, అలవాట్లన్నీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూనే, డైట్ కంట్రోల్ చేస్తూనే, ఎక్సర్సైజ్ చేస్తూనే వాటి మెయింటెనెన్స్ ఎలా అంటే మెడికేషన్స్, కొన్ని మెడిసిన్స్ బ్లడ్ థిన్నర్స్, దాన్ని యాంటీ ప్లేట్లెట్స్ అంటాం. ముఖ్యంగా ఈకోస్పిరిన్ అని, క్లోపిడోగ్రిల్ అని, టికాగ్రిల్ అనేటువంటి బ్లడ్ థిన్నర్స్ని, అలాగే స్టాటిన్స్, ఎటోస్టాటిన్ అని, రోస్టోస్టాటిన్ అంటాం. ఈ మెడిసిన్స్ వాడటం వల్ల ఏమందంటే న్యూ బ్లాక్స్ రాకుండా, ఒకవేళ వచ్చిన న్యూ బ్లాక్స్ ఏదైనా స్టార్ట్ అవుతున్నా అవి ర్యాపిడ్గా ప్రోగ్రెస్ని కాకుండా, స్పీడ్గా ప్రోగ్రెస్ కాకుండా ఆ ప్రోగ్రెస్ని స్లో చేయడం, రిటార్డ్ చేయడం, స్లగ్గిష్ చేయడానికి ఈ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ మెడిసిన్స్ పొరపాటున వాడుకుంటే ఏమవుతుందంటే న్యూ బ్లాక్స్ ఫామ్ అవుతాయి. రోజుకి ఆ బ్లాక్స్ యొక్క తీవ్రత పెరిగి సడన్గా న్యూ బ్లాక్స్ ఇంటర్నల్గా స్టెంట్ లోపల బ్లాక్ అయిపోయి మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది. సో అటువంటి ఛాన్సెస్ రాకుండా 90% రాకుండా, 100% రాదనేది ఎక్కడ లేదు, 90% మళ్ళీ న్యూ బ్లాక్స్ రాకుండా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడంతో పాటు ఈ మెడిసిన్స్ వాడటం వల్ల అడిషనల్గా ఎక్కువ బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. 90% మళ్ళీ సెకండ్ హార్ట్ అటాక్ రాకుండా మనం చాలా వరకు నిరోధించవచ్చు. అందుకే మెడిసిన్స్ అనేవి కంపల్సరీ. కొంతమంది అంటుంటారు, నేను చాలామంది సోషల్ మీడియాలో చూశాను, మెడిసిన్స్ కొలెస్ట్రాల్ మెడిసిన్స్ అనవసరంగా వాడుతున్నారు అనేటువంటిది. ఆ మెడిసిన్స్ వాడకుంటే, మెడిసిన్స్ వాడే వాళ్ళలో మెడిసిన్ వాడలలో చూస్తే బేరేజ్ వేసి చూస్తే మెడిసిన్ వాడే వాళ్ళలో హార్ట్ అటాక్ యొక్క ఇన్సిడెంట్స్ రికరెంట్గా ఫ్రీక్వెంట్గా హార్ట్ అటాక్ యొక్క ఇన్సిడెంట్ తగ్గిపోతుంది, స్టెంట్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతుంది, మైనర్ బ్లాక్స్ ఉంటే మేజర్ బ్లాక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గిపోతుంది, స్లోగా ప్రోగ్రెస్ అవుతాయి, ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వకుండా అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అలాగే మెడిసిన్ వాడని వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. మెడిసిన్స్, కొలెస్ట్రాల్ మెడిసిన్స్ కానీ బ్లడ్ థిన్నర్స్ వాడిన వాళ్ళలో హార్ట్ అటాక్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది వాడే వాళ్ళతో కంపేర్ చేస్తే. సో చాలా క్లియర్, స్మోక్ చేసేవాళ్ళు, స్మోక్ చేయని వాళ్ళు. స్మోక్ చేసే వాళ్ళలో హార్ట్ అటాక్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది, స్మోక్ చేయని వాళ్ళలో హార్ట్ అటాక్ ఇన్సిడెన్స్ తక్కువ ఉంటుంది. కానీ రాదా అంటే స్మోక్ చేయకుండా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. స్మోకింగ్ ఒకటే హార్ట్ అటాక్ కారణం కాదు, చాలా కారణాలు ఉంటాయి. ఇది ఒక కారణం, ఒక 10-15 కారణాలలో ఇది ఒక కారణం. అలాగే ఆల్కహాల్ తీసుకుని మద్యం సేవించే వాళ్ళలో ఈ లివర్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మద్యం సేవించిన వాళ్ళలో హార్ట్ అటాక్ యొక్క ఇన్సిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఒబిసిటీ ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ యొక్క ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది, క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒబిసిటీ లేని వాళ్ళు, స్లిమ్ పీపుల్ హార్ట్ అటాక్ యొక్క ఇన్సిడెన్స్ తక్కువ ఉంటుంది. స్లిమ్గా ఉన్నాను రాదా. అలాగే పాన్ పరా, గుట్కా, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ తినే వాళ్ళలో ఈ హార్ట్ అటాక్స్ కానీ, ఒబిసిటీ కానీ, క్యాన్సర్స్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అలాగే ఫాస్ట్ ఫుడ్స్ దూరంగా ఉంటూ స్వచ్ఛమైన సాత్విక ఫుడ్ తినే వాళ్ళలో, వెజిటేరియన్ డైట్ తినే వాళ్ళలో, రెగ్యులర్ క్రమంతో వ్యాయామం చేసే వాళ్ళలో ఈ హార్ట్ అటాక్ ఇన్సిడెంట్స్ కానీ, లేదా బీపీ ఇన్సిడెంట్స్ కానీ, డయాబెటీస్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ, క్యాన్సర్స్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే గ్యారంటీ అనుకుంటాను, అంటే కొలెస్ట్రాల్ మెడిసిన్స్ వాడుతున్నాం ఎందుకు వచ్చింది, అట్లా ఉండదు, అలా ఉండదు. వాడలేదు, వాడకుంటేనే వస్తుంది, వాడితే రాదు అనేది ఎక్కడ లేదు. కానీ వాడే వాళ్ళలో ఛాన్సెస్ తక్కువ,
జాగ్రత్త కేర్ఫుల్గా డ్రైవ్ చేసే వాళ్ళలో యాక్సిడెంట్ రేట్ తక్కువ ఉంటుంది, ర్యాష్ డ్రైవ్ చేసే వాళ్ళలో యాక్సిడెంట్ ఎక్కువ ఉంటుంది. ఆల్కహాల్ తాగి యాక్సిడెంట్ డ్రైవ్ చేసే వాళ్ళు అందుకే అంటారు కదా, బ్యాన్ చేస్తారు కదా, ఆల్కహాల్ టెస్ట్ చేస్తారు కదా పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఆఫీస్. ఎందుకు? ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు మద్యం తీసుకొని డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ రేట్ ఎక్కువ ఉంటుంది. అతనే కాకుండా ఎదుటి వాళ్ళు కూడా ప్రాణవాత మృత్యువాత పడే ఛాన్స్ మేము చూస్తూ ఉంటాం. డ్రైవ్ చేస్తూ ర్యాష్ డ్రైవ్ చేస్తూ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఇన్ఎబ్రియేటెడ్ స్టేట్ అంటాం, వాళ్ళకి యాక్సిడెంట్స్ అందుకే బ్యాన్ చేస్తారు, అదే డ్రైవ్ చేయొద్దని చెప్తారు చాలాసార్లు. అలాగే మెడిసిన్స్ వాడుకోనకుండా ఏం చేయకుండా ప్రికాషన్స్ తీసుకోకుండా స్టెంట్ వేసాం కదా అనుకొని మనము లీడ్ చేస్తే సడన్గా మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రికాషన్స్ అనేవి చాలా కంపల్సరీ. అవి తెలియక చాలామంది ఏమనుకుంటారంటే స్టెంట్ వేసాము ఇక మెడిసిన్ వాడిన అవసరం, కొలెస్ట్రాల్ లేదు కదా నాకు ఎందుకు మెడిసిన్ వాడాలి, స్టెంట్ వేశారు నాకు కొలెస్ట్రాల్ చెక్ చేస్తారు, అది స్టెంట్ వేసే ముందు కానీ తర్వాత కానీ కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంటుంది, కానీ కొలెస్ట్రాల్ ఎందుకు మెడిసిన్ వాడతారంటే కొలెస్ట్రాల్ తగ్గించడం కోసమే కాదు, ఆ కొలెస్ట్రాల్ తగ్గే మెడిసిన్స్ కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా ఇంకొక పర్పస్ ఏంటంటే ఏమైనా బ్లాక్స్ ఉంటే అది మేజర్ బ్లాక్స్ కాకుండా, ఆ బ్లాక్స్ యొక్క తీవ్రత సివియారిటీ ఎక్కువ కాకుండా, మైనర్ బ్లాక్స్ కాకుండా మేజర్ బ్లాక్స్ కాకుండా, అవి రప్చర్ కాకుండా చాలా వరకు ప్రివెంట్ చేస్తుంది, స్లో చేస్తుంది, రిటార్డ్ చేస్తుంది, స్లగిష్ చేస్తుంది. దానికోసమే మెడిసిన్. అంతేగాని కొలెస్ట్రాల్ మెడిసిన్స్ కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు, ఇంకోవడానికి లేదు. కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంది, నాకు నార్మల్గా ఉంది సార్ లిపిడ్ ప్రొఫైల్ చేస్తే మరి కొలెస్ట్రాల్ తగ్గడానికి మెడిసిన్ ఎందుకు రాసని అడుగుతుంటారు. మీడియాలో కూడా కొంతమంది నాన్ మెడికల్ పీపుల్ అడుగుతూ ఉంటారు. నాకు కూడా పేషెంట్స్ అడుగుతారు, సార్ కొలెస్ట్రాల్ నార్మల్ ఉంది మీరు స్టెంట్ వేశారు మరి కొలెస్ట్రాల్ ఎందుకు మెడిసిన్ అంటే కొలెస్ట్రాల్ తగ్గడానికి కోసం కాదు, మెయిన్ పర్పస్ ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ అక్యుములేట్ అయ్యి ఆ ఫ్యాట్ డిపోర్ట్స్ అనేది ఎక్కువ అయ్యి బ్లాక్స్ ఏదైనా ఉంటాయి తీవ్రత కాకుండా, వేరే చోట హార్ట్లో చిన్న చిన్న బ్లాక్స్ ఉంటాయి అవి కూడా మేజర్ బ్లాక్స్ కాకుండా, స్టెంట్లో ఏదైనా మైనర్ బ్లాక్స్ అది మేజర్ కాకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఒక ప్రొటెక్షన్ మాత్రమే, ఒక హెల్మెట్ లాంటిది, ఒక సీట్ బెల్ట్ లాంటిది అని చాలా స్పష్టంగా ఒక ఎగ్జాంపుల్స్ అని చెప్తూ ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ.